నేరగాళ్ల మాటలు నమ్మి 99 లక్షల రూపాయలు వస్తాయని ఆశతో సుమారు 2 లక్షల రూపాయలు అప్పచెప్పాడు ఓ ప్రబుద్ధుడు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పాత నాణేలు తీసుకొని 99 లక్షల రూపాయలు తిరిగి ఇస్తామని సైబర్ నేరగాళ్లు నమ్మించడంతో ఓ వ్యక్తి సుమారు 2 లక్షలు సమర్పించుకుని పోగొట్టుకున్న ఘటన బీర్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్కు చెందిన నర్ర గంగారాం బతుకుదెరువు నిమిత్తం కొన్నేళ్ల కిందట హైదరాబాద్ వెళ్లారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13న బీర్కూరు వచ్చారు. అతను అదే రోజు ఇన్స్టాగ్రామ్లో పాత నాణేలు తీసుకుని 99 లక్షలు ఇస్తామనే ప్రకటన చూశారు. తర్వాత అందులోని నంబర్కు ఫోన్ చేసి మాట్లాడారు. 1, 5, 10, 20, 50 పైసల నాణేలతో పాటు ఓ ప్రత్యేక నంబర్ కలిసేలా ఉన్న 100 రూపాయలు 200 రూపాయల నోట్లు తీసుకొని తిరిగి రూ. 99 లక్షలు ఇస్తామని, అందుకు కొంత ఖర్చు అవుతుందంటూ నేరగాళ్లు చెప్పారు. అది నమ్మిన గంగారాం ఈ నెల 14 నుంచి 17 వరకు విడతల వారీగా సుమారు 2 లక్షల రూపాయలు ఓ డిజిటల్ యాప్ ద్వారా నేరగాళ్లకు చెల్లించారు. ఈ నెల 17న మళ్లీ నేరగాళ్లు ఫోన్ చేసి 99 లక్షలు ఇవ్వాలంటే ఎయిర్పోర్టుకు కారు, రక్షణ సిబ్బందికి మరో 1 లక్ష ఖర్చు అవుతుందని ఆ నగదు పంపాలని చెప్పారు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు లబోదిబోమంటూ సోమవారం బీర్కూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. Okay.